సాధారణంగా నిబంధనల ప్రకారం ఏం పెడతారండి భోజనాలు? మటను, చికెను, ఫిష్ అంటారు వాస్తవా? ఫిష్ ఉండదండి. మేమున్నప్పుడు మటను ఫస్ట్ అయితే మేము సర్వీస్‌లో జాయిన్ అయినప్పుడు ఓన్లీ మటనే ఉండేది. తర్వాత అసలు మా ఆఫీసర్స్ దాని మీద చాలా శ్రద్ధ తీసుకున్నారంటే, ఎంత శ్రద్ధ తీసుకున్నారంటే, బయట ప్రపంచానికి కూడా తెలీదు. ఒక రకంగా చెప్పాలంటే సన్‌ఫ్లవర్ మేము కొనే సన్‌ఫ్లవర్ ఆయిలు కల్తీ దొరుకుద్ది, ఖైదీలకి అనారోగ్యం జరుగుద్దని అనంతపురం జైల్‌లో గ్రౌండ్‌నట్ ఆయిలు మిషనరీ పెట్టారు. హ్మ్. అప్పటికప్పుడు డీజీ గారు డెసిషన్ తీసుకుని 35 లక్షల రూపాయలు పెట్టి మెషిన్ పెట్టి గ్రౌండ్ నట్ ఆయిల్ ఆడిచ్చి రాష్ట్రం అంతా సప్లై చేయడానికి పెట్టారు. ఎందుకంటే ఫస్ట్ మేము 15 కేజెస్ టిన్స్ కొనేవాళ్ళం, అగ్మార్క్ చూసేవాళ్ళం, వాటిలో అడల్ట్రేషన్ జరుగుద్దని మళ్ళీ 1 లీటర్ పోచెస్ తీసుకునేవాళ్ళం. హ్మ్. 1 లీటర్ పోచెస్ అయితే అడల్ట్రేషన్ ఉండదని. హ్మ్. దాని తర్వాత ఫెడ్కా నుంచి తీసుకోవాలని చూసాం. ఫెడ్కా నుంచి తీసుకుంటే అది కూడా కొంచెం పేపర్లో దాని మీద కూడా కొంచెం సరిగ్గా జరగట్లేదని వచ్చింది. దాని తర్వాత అది కూడా మానేసి సొంతంగా మిల్లు పెట్టి వీళ్ళకి మంచి ఆయిల్ పంపించాలి. ఎందుకంటే అనారోగ్యం జరగకూడదని.